ఇటువంటి ఈ ధర్మము ఏదో ఒకరి అభిప్రాయం వల్ల ఒక ఆయనకు అద్భుతమైన దర్శనం జరిగి ఒక పుస్తకం రాయగానే ఆ పుస్తకం పట్టుకుని 10 మంది తయారయ్యి దాన్ని పారాయణలు చేసుకుంటూ అదే పవిత్ర గ్రంథమని చెప్పుకుంటూ తయారైనటువంటి ధర్మం కాదు ఇది. ఇక్కడ ఈ ధర్మం ఎలా వచ్చినది? ఈ ధర్మానికి ఆధార గ్రంథములు ఏమిటి? హిందూ మతానికి ఆధారాలు 3. ఇక్కడ ప్రతిదీ కూడా నేను కాలక్షేపంగా చెప్పడం కాకుండా హిందూ ధర్మం యొక్క అపారమైనటువంటి జ్ఞాన సంపదను ఆవిష్కరించడానికి ఋషుల కృపతో గురువుల అనుగ్రహంతో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. దయచేసి శ్రోతలను కోరుకునేది ఏంటంటే కాలక్షేపపు దృష్టితో కాకుండా నా ధర్మం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక తపనతో గ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వెళుతున్నాం. ఎందుకంటే కొండని అద్దంలో చూపించడం, సముద్రాన్ని గుప్పెట్లో పట్టి చూపించడంతో ఒక పెద్ద మహాప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అంత అపారమైన పరంపర కలిగినటువంటి హిందూ ధర్మానికి ఆధారం ఒక గ్రంథము కాదు, ఒకానొక ప్రవక్త కాదు. హిందూ ధర్మానికి ఆధారములు చెప్పుకోవాలి అంటే 1 గ్రంథరాశి, 2వది క్షేత్రములు, 3వది మహాత్ములు. ఈ 3 వల్ల హిందూ ధర్మం ఇంత పరంపరగా కొనసాగుతూ మన దాకా వచ్చింది.